వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఇక ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి అశోక్ నగర్ కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, జాయిన్ అవ్వచ్చు కోచింగ్ కోసం. ఇక ఆన్లైన్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ని మీకు ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఉచితంగా కూడా మీకు ఈ పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా పీడిఎఫ్ని పొందండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ని తెలుసుకుందాం. మీరు ఫ్యూచర్లో రాయబోయేటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి డే టు డే ఈ అప్డేట్స్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుని మనం 27 ఫిబ్రవరిని జాతీయ ప్రోటీన్స్ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. నేషనల్ ప్రోటీన్స్ డే ఎప్పుడు అని అంటే ఫిబ్రవరి 27 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎప్పటి నుంచి ఈ డేని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము అని అంటే ఇది 2020 నుంచి కూడా ఫిబ్రవరి 27ని జాతీయ ప్రోటీన్స్ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి పోషకాలకి సంబంధించినటువంటి సమస్యతో దేశంలో చాలామంది చిన్నపిల్లలు, తల్లులు, ఎస్పెషల్లీ మహిళలు బాధపడుతూ ఉన్నారు. సో వీరిలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వీరికి సంబంధించి ప్రభుత్వం కూడా పోషణపరమైనటువంటి స్కీమ్స్ని అందిస్తూ ఉంది. మరి ఈ నేషనల్ పోషణ్ దినోత్సవానికి సంబంధించి భారతదేశంలో ప్రోటీన్స్ లోపానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అవగాహన అందించడమే ఈ డేకి సంబంధించినటువంటి ఉద్దేశం అని చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ ప్రోటీన్స్ డే భారతదేశంలో ఎప్పుడు నిర్వహిస్తున్నారు అని అంటే ఫిబ్రవరి 27 అని గుర్తుంచుకోవాలి. ఇక దీనికి సంబంధించి మ్యాక్రో న్యూట్రియంట్స్ని అలాగే ఆహారంలో వాటికి సంబంధించి కలిపి తీసుకునేలాగా కూడా అవేర్నెస్ అనేది, అవగాహన అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మొక్కల నుంచి అలాగే జంతువుల నుంచి ప్రోటీన్స్ వివిధ రకాలుగా పొంది మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు కూడా ఈ రోజుని అవగాహన దినోత్సవంగా అందించడం జరుగుతూ ఉంది దేశ ప్రజలకి. ఇక 2022లో నిర్వహిస్తున్నటువంటి ఈ నేషనల్ ప్రోటీన్స్ డే ఏదైతే ఉందో దీనిని 3వసారి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఫస్ట్ టైం దీన్ని 2020 ఫిబ్రవరి 27న నిర్వహించడం జరిగింది అని అంటున్నాం. ఇక ఈసారి ఇండియా ప్రోటీన్స్ డే థీమ్ ఏంటి అని అంటే ఫుడ్ ఫ్యూచరిజం అనేది థీమ్. ఇటీవల ఫిబ్రవరి 27న నిర్వహించినటువంటి నేషనల్ ప్రోటీన్స్ డేకి సంబంధించి థీమ్ ఏంటి అని ఎక్కడైనా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఫుడ్ ఫ్యూచరిజం అని చెప్పేసి చెప్పాలి. ఇది థీమ్గా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మెరుగైనటువంటి పోషణ, ఆహారం అలాగే శ్రేయస్సుకి సంబంధించి తగినంత ప్రోటీన్ వినియోగం పైన ప్రత్యేకమైన అవేర్నెస్ని కల్పించడమే ఈ నేషనల్ ప్రోటీన్స్ డేకి సంబంధించినటువంటి ఉద్దేశం అని అంటున్నాం. ఇక ఈ అవగాహన కార్యక్రమంతో పాటు ప్రోటీన్ హక్కు అనేది కూడా ఉంది. దీన్నే మనం ఈ 27 ఫిబ్రవరిగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ వరల్డ్ ఎన్జిఓస్ డే, ప్రపంచ ఎన్జిఓ డే గురించి తెలుసుకుందాం. సో దీనిని కూడా ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది వరల్డ్ ఎన్జిఓ డేని అని అంటే ఇది కూడా ఈ ఫిబ్రవరి 27నే నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా నిర్వహిస్తున్నటువంటి ఈ డేని ప్రపంచంలోని అనేక దేశాలు కూడా జరుపుకుంటూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వేతర లాభాపేక్ష లేనటువంటి సంస్థలు ఈ డేని ప్రత్యేకంగా గౌరవించి జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం అనేది ఎవరైతే ఎన్జిఓకి సంబంధించి సోషల్ వర్క్ చేస్తూ ప్రజలకి సహాయంగా నిలుస్తారో వారికి సంబంధించి ఆ వ్యక్తులను ప్రోత్సహించడం అనేది, ఆ సంస్థలని ప్రోత్సహించడం అనేది దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇక ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం గురించి ఏంటి అని అంటే ఇది ప్రతి దేశం యొక్క ప్రభుత్వం, వ్యక్తులు తమ అధికారిక రాష్ట్ర భాషలలో నిస్వార్థంగా పనిచేయడానికి సంబంధించి అభినందించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. దీంతో పాటు నెక్స్ట్ ఈ బాల్టిక్ సీ స్టేట్ కౌన్సిల్ యొక్క బాల్టిక్ సీ ఎన్జిఓ ఫోరం అనేది ఉంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 27, 2010న అధికారికంగా ఈ రోజుని గుర్తించడం జరిగింది. ఇది 2 సంవత్సరాల తర్వాత ఫోరం తుది ప్రకటన తీర్మానాన్ని ఆమోదించింది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి
ఎప్పుడు అని అంటున్నాం, ఏప్రిల్ 27, 2010న ఈ ఎన్జిఓ డేకి సంబంధించినటువంటి దానిని ప్రత్యేకంగా గుర్తించారు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక దీంతో పాటు ఈ 2014 ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జిఓ దినోత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జిఓ కమ్యూనిటీ చారిత్రాత్మక దినంగా ఈ ఫిబ్రవరి 27 అనేది 2014 నుంచి మారింది అని అంటున్నాం. కానీ దీన్ని ఎప్పుడు ప్రకటించారు అని అంటే 2010లోనే దీన్ని ప్రకటించడం జరిగింది అనేది కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సినటువంటి అంశం. ఇక ఈ బాల్టిక్ సీ ఎన్జిఓ ఫోరం అనేది డెన్మార్క్, అలాగే ఎస్టోనియా, ఫిన్లాండ్, జర్మనీ, ఐస్లాండ్, లాట్వియా, సో ఇలా ఈ యూరప్ కంట్రీలకి సంబంధించినటువంటి దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి అని అంటున్నాం. ప్రపంచం మొత్తం మీద కూడా ఎన్జిఓ దినోత్సవాన్ని దాదాపు 89 దేశాలు 6 కాంటినెంట్స్లో 6 ఖండాలలో నిర్వహించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ ఎన్జిఓ డేని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రపంచంలో ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధానికి దిగింది. సో ఇలా ఈ రష్యా తన అధికారాన్ని అలాగే తన రక్షణపరమైనటువంటి బలాన్ని ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్నందుకు గాను యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి మానవ హక్కుల కౌన్సిల్, దీన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని అంటున్నాం, దీని నుంచి రష్యా అనేది దీనిలో సభ్యదేశంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రష్యాను ఈ మానవ హక్కుల కౌన్సిల్ ఏదైతే ఉందో యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఆ కౌన్సిల్ నుంచి బయటికి పంపించడం జరిగింది. సో అలా ఈ ఉక్రెయిన్ పైన ప్రత్యేకంగా దాడికి దిగినందుకు గాను యూరోపియన్ కౌన్సిల్కి సంబంధించి ఏం చేశారు అని అంటే రష్యాను మానవ హక్కుల సంస్థ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఇటీవల ఉక్రెయిన్పై యుద్ధానికి దిగినందుకు గాను ఏ మానవ హక్కుల కౌన్సిల్ నుంచి రష్యాని సస్పెండ్ చేయడం జరిగింది అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి యూరప్ మానవ హక్కులకి సంబంధించినటువంటి కౌన్సిల్ అని చెప్పేసి చెప్పాలి. ఇక ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఈ ఉక్రెయిన్కి పశ్చిమాన ఉన్నటువంటి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి యూరప్ కంట్రీస్కి ప్రజలు ఎక్కువగా వలస వెళ్తున్నారు. ఇందులో పోలాండ్, సోక్లేవియా, అలాగే హంగేరీ, రోమేనియా ఇలాంటి ఈ ప్రాంతాలలో కూడా అక్కడికి తరలి వెళ్తున్నటువంటి ఉక్రెయిన్ ప్రజల కోసం పునరావాసాలను ఏర్పాటు చేసి ఫుడ్ సమస్య రాకుండా ఈ పశ్చిమాన ఉన్నటువంటి ఐరోపా దేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనేది 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఐరోపాలో మానవ హక్కులకి సంబంధించి ప్రజాస్వామ్యానికి సంబంధించి చట్టపాలనను సమర్థించడం కోసం స్థాపించబడినటువంటి అంతర్జాతీయ సంస్థ. ఈ యూరప్కి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్కి సంబంధించినది. అయితే దీనిలో ఇప్పుడు రష్యా అవలంబిస్తున్నటువంటి విధానాల ద్వారా దానిని తిరిగి పంపించడం జరిగింది అని అంటున్నాం. ఇక 1949లో ఇది స్థాపించబడింది అని అంటున్నాం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యూరప్కి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్లో మొత్తం 46 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో రష్యా కూడా ఒక సభ్య దేశం. యూరోపియన్ యూనియన్కి సంబంధించి 27 దేశాలు కూడా ఈ యూరప్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సభ్య దేశాలుగా ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి దీని పరిశీలకునిగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. బైండింగ్ చట్టాలను ఇది రూపొందించదు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కానీ అంతర్జాతీయ ఒప్పందాలను ఇది అమలు చేసే అధికారం అయితే దీనికి ఉంది. ఏదైతే అంతర్జాతీయ ఒప్పందాలు జరుగుతున్నాయో వాటిని అమలు చేస్తుంది అని అంటున్నాం. కానీ ఇది ప్రత్యేకంగా బైండింగ్ చట్టాలను అనేది చెయ్యదు. అదేంటి అని అంటే కౌన్సిల్ ఆఫ్ యూరప్ అంటున్నాం. ఇప్పుడు దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అని అంటే రష్యా ఉక్రెయిన్పై అవలంబిస్తున్నటువంటి యుద్ధ పరిస్థితులలో రష్యాను దీని నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. సో అలా దీనిని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్కి సంబంధించి హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో ఉన్నది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ప్రోగ్రామ్ స్కీమ్ అనేది ఉంది. సో దీనిని భారతదేశంలో ఏవైతే ఉత్పత్తికి సంబంధించినటువంటి సంస్థలు ఉంటాయో వాటిని ప్రోత్సహించేందుకు సంబంధించి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పిఎల్ఐ పథకం కింద బల్క్ డ్రగ్స్కి సంబంధించి 3,685 కోట్ల రూపాయల పెట్టుబడితో 33 క్లిష్టమైన ఏపీఐల కోసం 49 ప్రాజెక్టులను ఆమోదించారు.
దేనికోసం అని అంటున్నాం? బల్క్ డ్రగ్స్ కోసం. ఇటీవల బల్క్ డ్రగ్స్కి తయారీకి సంబంధించి ఏ ప్రోత్సాహకాన్ని ఇచ్చారు అన్నప్పుడు ఇగో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ అనేటువంటి దానిని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత గుర్తించబడినటువంటి క్లిష్టమైనటువంటి ఔషధ విభాగాలలో కూడా స్వీయ విశ్వాసం సాధించడం కోసం ఈ ప్రోత్సాహం అనేది అందిస్తున్నారు అని అంటున్నాం. అలాగే కేఎస్ఎంస్ ఏపీఐలకి సంబంధించి దేశీయ తయారీని ప్రోత్సహించడం కోసం ఫార్మాస్యూటికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విభాగానికి ఈ ప్రోత్సాహం అనేది అందుతుంది అని అంటున్నాం. ఇక కనీస దేశీయ విలువలు జోడింపుతో గ్రీన్ఫీల్డ్కి సంబంధించినటువంటి ప్లాంట్లని ఏర్పాటు చేయడం ద్వారా ఇటు ఉద్యోగ అవకాశాలు రావడం, అలాగే ఈ ప్రొడక్షన్ లింక్డ్ దానికి సంబంధించిన ఇనిషియేటివ్ స్కీమ్ ద్వారా ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్స్కి సంబంధించి ఈ భారతీయ ఔషధ పరిశ్రమకు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహకం ద్వారా భారతదేశంలో ఔషధాలకి సంబంధించినటువంటి కొంత కొరతను తీర్చవచ్చు అని అనుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఔషధాల ఉత్పత్తిలో భారత స్థానం ఎంత ఉంది అని అంటే 3వ అతిపెద్ద స్థానంని భారతదేశం కలిగి ఉంది. కానీ చాలా ఔషధాలను, చాలా మెడిసిన్స్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఆ మెడిసిన్స్ తయారీకి సంబంధించినటువంటి ముడి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, ముడి సరుకులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా, రా మెటీరియల్స్ని కూడా వేరే దేశాల నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రాథమికంగా ఈ ముడి పదార్థాల దిగుమతి పైన గణనీయంగా ఆధారపడి ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పిఎల్ఐ ప్రోత్సాహకం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఔషధాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది బల్క్ డ్రగ్స్కి సంబంధించి అని కూడా గవర్నమెంట్ భావిస్తూ ఉంది. సో ఇలా ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది ఇటీవల బల్క్ ఔషధాల కోసం ఇచ్చారా లేదా అని అంటే గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి 80 నుండి 100% వరకు కూడా ఇప్పటి వరకు మనం దిగుమతులపైన ఆధారపడ్డాం. బల్క్ డ్రగ్స్కి సంబంధించి ఔషధాలు, మెడిసిన్స్కి సంబంధించి వీటిని తగ్గించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు అని అంటున్నాం. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ భాషా సర్టిఫికేట్ సెల్ఫీ ప్రచారం అనేది ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అని అంటే విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా మంత్రిత్వ శాఖకి సంబంధించి ఈ సర్టిఫికేట్ సెల్ఫీ ప్రచారం అనేది మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇటీవల విద్యాశాఖ ఏ ప్రచారాన్ని ప్రారంభించింది ఫిబ్రవరిలో అని అంటే భాషా సర్టిఫికేట్ అనేది సెల్ఫీకి సంబంధించి, లాంగ్వేజెస్కి సంబంధించినటువంటిది దాన్ని ప్రారంభించింది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ అలాగే మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అని అంటే అభివృద్ధి చేసినటువంటి భాషా సంఘం మొబైల్ యాప్ని ప్రమోట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక మొబైల్ యాప్ని ఈ భాషా సంఘం పేరుతో ఈ మొబైల్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఎవరెవరు? విద్యా మంత్రిత్వ శాఖ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించి యాప్ని ఉపయోగించడం ద్వారా ప్రజలు 22 షెడ్యూల్లో చేసినటువంటి ఏదైతే భారత ప్రభుత్వం చేత అధికారికంగా గుర్తించబడినటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి భారతీయ భాషల్లో రోజువారీ ఉపయోగం యొక్క 100+ అంటే 100 కంటే ఎక్కువ వాక్యాలను కొత్తగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ డౌన్లోడ్ భాషా సంఘం యాప్ అని చెప్పేసి, సెలెక్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి, ఎర్న్ ఏ సర్టిఫికేట్ అని చెప్పేసి, అప్లోడ్ ఏ సెల్ఫీ విత్ ద సర్టిఫికేట్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. సో మీకు లాంగ్వేజ్ పై ఎంత పట్టుంది, అలాగే మీకు ఒక సర్టిఫికేట్ ఉంది అని చెప్పుకోవడం కోసం ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. భారతీయ భాషల్లో ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలను పొందేలాగా కూడా ఇది లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి 75 లక్షల మంది ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలను పొందాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో మనం కూడా భాగస్వామ్యం కావచ్చు. జస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే భాషా సంఘం యాప్. ఓకే, సో ఇలా ఈ ప్రచారాన్ని విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏంటి అని అంటే 75 లక్షల మందికి వారి సొంత భాషలలో ప్రావీణ్యం అందేలాగా సర్టిఫికేట్స్ అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగంలో గుర్తించినటువంటి అన్ని లాంగ్వేజ్కి సంబంధించి కూడా ఇది అందుబాటులో ఉంది అని అంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇమిగ్రేషన్ వీసా ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ అనేది ఒకటి ఉంది.
సో ఇప్పుడు ఈ ట్రాకింగ్కి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని పొడిగిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. సో మరి ఈ పథకంలో భాగంగా ఇమిగ్రేషన్ అలాగే వీసాకి సంబంధించినటువంటి సేవలను ఆధునీకరించడం అలాగే అప్గ్రేడ్ చేయడం అనేది ప్రత్యేకంగా ఉంది. ఏ పథకంలో భాగంగా? ఇమిగ్రేషన్ వీసా ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ పథకంలో భాగంగా అని చెప్తున్నాం. సో దీన్ని ప్రభుత్వం అనేది ఇప్పుడు పొడిగించింది, ఈ స్కీమ్ని ఇంకా అమలు చేస్తామని చెప్తా ఉంది. సో ఈ పథకం ద్వారా జాతీయ భద్రతను పటిష్టం చేస్తూ చట్టబద్ధమైనటువంటి ప్రయాణికులకి సంబంధించిన సౌకర్యాలను కల్పించాలనేటువంటి సురక్షితమైన సమీకృతమైన సర్వీస్ డెలివరీకి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ని కూడా ప్రత్యేకంగా అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. సో మరి ఇమిగ్రేషన్ వీసా ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీసా మరియు ఓసీఐకి సంబంధించినటువంటి కార్డుల సంఖ్య 2014లో 44.43 లక్షల నుండి ఇది 2019కి వచ్చేసరికి 64.59 లక్షలకు, అంటే 7.7% కాంపౌండ్ వార్షిక వృద్ధి అని అంటున్నాం. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇది పెరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత గత 10 సంవత్సరాలలో 7.2% ఈ కాంపౌండ్ యాన్యువల్ గ్రాస్ రేట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశానికి మరియు బయట నుంచి వచ్చేటువంటి అంతర్జాతీయ ట్రాఫిక్ 3.71 కోట్ల నుంచి 7.5 క్రోర్స్కి పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు, భారతదేశానికి వచ్చేవాళ్ళు, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి విమాన ప్రయాణాలు, వీసాలు, పాస్పోర్ట్లు వీటన్నింటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ ఇమిగ్రేషన్ వీసా ఫారినర్స్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ట్రాకింగ్లో మనం తెలుసుకోవచ్చు. ఇక దీని తర్వాత జల విద్యుత్ ప్రాజెక్టు కోసం భారతదేశం నేపాల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్యన జల విద్యుత్కి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పడింది. సో ఇటీవల జల విద్యుత్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కోసం ఏ దేశాలు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాయి? భారత్ బంగ్లాదేశ్, భారత్ భూటాన్, భారత్ నేపాల్, భారత్ శ్రీలంక. అంటే మనం భారత్ నేపాల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ భారత్ నేపాల్ రెండు దేశాలు కూడా ఈ రెండు దేశాలు కలిసి పెట్టుబడులు పెట్టి జల విద్యుత్ ప్రాజెక్ట్ని నిర్మించాలనేటువంటి ప్రతిపాదనను ఉమ్మడి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి అంగీకరించడం జరిగింది. అంటే నేపాల్ నుంచి, భారతదేశం నుంచి ఈ టాస్క్ ఫోర్స్లో ఇప్పుడు సభ్యులు ఉంటారు. దీనికి సంబంధించి రెండు దేశాల నుంచి గరిష్టంగా ఎంతమంది ఉన్నారు అని అంటే 3 సభ్యులు ఉంటారు అని చెప్పేసి అంటున్నాం. ఇక కాఠ్మండ్లో దీనికి సంబంధించిన ఒక సమావేశం జరిగింది, నేపాల్ రాజధాని. ఈ నేపాల్ భారత ఇంధన శాఖలకి సంబంధించినటువంటి కార్యదర్శి అలాగే ఈ రెండు దేశాలకి సంబంధించినటువంటి జాయింట్ స్టీరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ ఒప్పందం అనేది మనం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి జల విద్యుత్ ప్రాజెక్టు కోసం. ఇక భారత ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ అలాగే ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి దేవేంద్ర కర్కి సహా అధ్యక్షత ఈ మీటింగ్కి వహించారు అని అంటున్నాం. ఇక అంతర్రాష్ట్రంగా 400 kV దల్ఖేబర్, ముజాఫర్పూర్ అలాగే ట్రాన్స్మిషన్స్కి సంబంధించినటువంటి లైన్లను ఉపయోగించి దిగుమతి ఎగుమతులు చేసేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా వీరు అంగీకరించారు అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ 400 kV ట్రాన్స్మిషన్స్కి సంబంధించి 140 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటే ఇందులో 20 కిలోమీటర్లు నేపాల్లో ఉంటుంది అని అంటున్నాం. మిగిలిన 120 కిలోమీటర్లు భారత భూభాగంలో ఉంటుంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది నిన్న జరిగినటువంటి అగ్రిమెంట్కి సంబంధించి. ఇక ఇప్పుడు నేపాల్కి భారత్కి మధ్యన జల విద్యుత్ కోసం ఇలాంటి ఒప్పందం ఒకటి జరిగింది అని అంటున్నాం. ఇక అరుణ్ 3 హైడల్ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ తూర్పు నేపాల్లో ఆల్రెడీ అరుణ్ నదిపై ఉన్నటువంటి 900 మెగావాట్లకి సంబంధించి రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అనేది కూడా భారత్కి నేపాల్కి సంబంధించి ఇంపార్టెంట్ అంటున్నాం. ఇక నేపాల్ ప్రభుత్వం మరియు అలాగే సట్లెజ్ జల వికాస్ నిగమ్కి సంబంధించి కూడా 2008లో ప్రాజెక్టు కోసం ఒక అవగాహన ఒప్పందం అనేది భారత్కి అలాగే నేపాల్కి జరిగింది అని చెప్పేసి ఇప్పుడు కొత్త ఒప్పందం గురించి నేర్చుకుంటున్నటువంటి సందర్భంలో ప్రీవియస్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక బిల్డ్, ఓన్, ఆపరేట్ మరియు బదిలీ, దీన్నే బూట్ అనేటువంటి కాన్సెప్ట్తో పిలుస్తూ ఉన్నాం. దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. మరి ఏంటి సార్ అని అంటే నిర్మించడం అలాగే సొంతం చేసుకోవడం, దీంతో పాటు ఆపరేట్ చేయడం, ఆ తర్వాత బదిలీ చేయడం అనేది ఈ బూట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కి సంబంధించి
పీపీపీ మోడ్ అని అంటాం కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉందో ఈ మోడ్లో ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇరు దేశాలకి కూడా బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి జల విద్యుత్కి సంబంధించి అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక దీని తర్వాత ఈ రన్ ఆఫ్ ది రివర్ అనేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా జల విద్యుత్ వ్యవస్థలకి సంబంధించి ముఖ్యమైనవిగా చెప్పడం జరుగుతూ ఉంది. విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి ప్రవహించే నీటి నుంచి ఇవి శక్తిని సేకరిస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. దేని ద్వారా? ఈ రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రవహించే నీటి నుంచి శక్తిని గ్రహిస్తాయి అని అంటున్నాం. ఇక ఇటువంటి ప్రాజెక్టులు ఎత్తు నుండి పడేటువంటి నీటి శక్తిని ఉపయోగించకుండా విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి కేవలం సహజ ప్రవాహానికి సంబంధించినటువంటి రేటుని ప్రధానంగా ఉపయోగిస్తాయి అని అంటున్నాం. ఏవి అని అంటే ఈ రన్ ఆఫ్ ది రివర్ కాన్సెప్ట్స్. సో ఇలా హైడ్రో ఎలక్ట్రిక్ అనేది రావడం జరుగుతుంది, దాన్ని జల విద్యుత్ అని అంటున్నాం. ఇక ఈ ప్రాజెక్ట్ని నిర్మించడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అని చెప్పేసి కూడా ఏ ప్రాజెక్ట్ని అని అంటున్నాం అని అంటే రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ని అనడం జరుగుతూ ఉంది, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని. ఇక మొత్తంలో నీటి నిల్వ ఉన్నటువంటి డ్యామ్లతో పోలిస్తే అతి చిన్న పర్యావరణ పాదముద్రను కూడా కలిగి ఉంటుంది అని చెప్పేసి ఈ రన్ ఆఫ్ ది రివర్స్కి సంబంధించినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు నేపాల్ అలాగే భారత్ ఈ జల విద్యుత్కి సంబంధించినటువంటి ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఇక ఈ రష్యా ఉక్రెయిన్కి సంబంధించి మరొక అంశాన్ని కూడా మనం కీలకంగా ఇక్కడ డిస్కస్ చేయాలి. సో యుఎన్ఎస్సి అని అంటున్నాం. ఏంటి యుఎన్ఎస్సి అని అంటే ఇది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎలాంటి యుద్ధం వచ్చినా వాటిని అరికట్టగలిగి అలాగే మానవాళికి పరిరక్షణ కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి, అలాగే 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. సో వీటికి వీటో పవర్ అంటే ఫస్ట్ చెప్పినటువంటి 5 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీటో పవర్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్పై చేస్తున్నటువంటి దురాక్రమణ ఏదైతే ఉందో దీన్ని ఖండిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఏం చేసింది అని అంటే ఒక స్పాన్సర్ చేసినటువంటి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో ఈ తీర్మానానికి సంబంధించి భారత్ తటస్థంగా ఉంది. ఇటు రష్యాకి ఓట్ చేయలేదు, అలాగే ఇటు అమెరికాకి సపోర్ట్ చేస్తూ కూడా ఓట్ చేయలేదు. కానీ ఈ తీర్మానం ఏదైతే ఉందో ఈ తీర్మానం అనేది వీటో పవర్ని ఉపయోగించుకొని రష్యా వీటో పవర్ ద్వారా తీర్మానం వీగిపోయేలాగా చేసింది. సో దీంతో ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఈ యుఎన్ఎస్సికి సంబంధించి యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి నెలకు ఎవరుంటారంటే ప్రెసిడెంట్ ఉంటారు. సో దీనికి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఎవరున్నారు అని అంటే రష్యానే ఉంది. ఈ రష్యా మీదనే ఈ తీర్మానం అనేది రావడం జరిగింది. సో ఇలా వచ్చినటువంటి తీర్మానం అనేది వీటో పవర్ ద్వారా రష్యా దాన్ని వీగిపోయేలా చేసింది అని అంటున్నాం. సో ఇలా ఈ కాన్సెప్ట్స్కి సంబంధించి ఓటు చేయని వారు ఎవరు అని అంటే భారత్ అంటున్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటున్నాం, అలాగే చైనా కూడా ఈ ఓట్ చేయలేదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్టోనియా, ఆస్ట్రేలియా, జార్జియా, ఫిన్లాండ్, ఇటలీ, జర్మనీ, లిచ్టెన్స్టైన్, లక్సెంబర్గ్, అలాగే లిథువేనియా, నార్వే, న్యూజిలాండ్, రొమేనియా, పోలాండ్ స్పాన్సర్స్గా చేసినటువంటి అల్బేనియా యుఎస్ సమర్పించినటువంటి ముసాయిదా తీర్మానంపై యుఎన్ భద్రతా మండలిలో ఓటు వేసినటువంటి దేశాలుగా చెప్తున్నాం. ఓటు వేయని దేశాలు ఏంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్పై తీసుకొచ్చినటువంటి యుద్ధం ఏదైతే ఉందో రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తీర్మానం పెడితే ఓటు చెయ్యని దేశాలుగా మనం 3ని గుర్తుంచుకోవాలి. 1 ఏమంటున్నాం? భారత్ అంటున్నాం. 2 ఏమంటున్నాం? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటున్నాం. 3 ఏ కంట్రీ అని అంటున్నాం అని అంటే చైనా అంటున్నాం. సో ఇలా వీటిని గుర్తుంచుకోండి. మరి ఇప్పటి వరకు వీటో పవర్ని రష్యా ఎన్నిసార్లు ఉపయోగించుకుంది అని అంటే 120 సార్లు అంటున్నాం. ఆ తర్వాత యుఎస్ 82 సార్లు తన వీటో పవర్ని ఉపయోగించుకుంది. ఆ తర్వాత యూకే యునైటెడ్ కింగ్డమ్ 29 సార్లు, చైనా 17 సార్లు, ఫ్రాన్స్ 16 సార్లు వారికి ఉన్నటువంటి వీటో పవర్ని ఉపయోగించుకొని అలాగే ఆ తీర్మానాలు ఎవరైతే వారికి అపోజిట్గా ప్రవేశపెడతారో ఆ తీర్మానాలను వీగిపోయేలా చేస్తూ ఉన్నారు. సో ఇలా ఈ రష్యాకి సంబంధించింది గుర్తుంచుకోవాలి. ఇక ఈ గవర్నెన్స్ డివిజన్ చీఫ్గా ఉన్నటువంటి
ఇప్పుడు ఎవరున్నారు అని అంటే అభిషేక్ సింగ్ ఉన్నారు. ఇతను ఇంతకుముందు డిజిటల్ ఇండియాకి సీఈఓగా ఉన్నారు. ఇప్పుడు నేషనల్ ఈ గవర్నెన్స్ డిజిటల్ చీఫ్గా కూడా ఈ అభిషేక్ సింగ్ అనే అతను నియమించబడడం జరిగింది. సో మరి ఇతను ఎవరు అని అంటే 1995 ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారి. నాగాలాండ్ క్యాడర్లో ఇతను 1995 బ్యాచ్ అధికారిగా ఉన్నాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇతను డిజిటల్ ఇండియా సీఈఓతో పాటు అలాగే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ చీఫ్గా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అతని పేరు అభిషేక్ సింగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.